3 నిమిషాల్లో మన మధ్యన ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ టిఎల్ఎఫ్ఎస్ రాయ్ గారిని దయచేసి ముందుకు ఆహ్వానిస్తున్నాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన బుక్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు ఎవరైనా అందకపోతే మీ చెయ్యి పైకి చూపించండి, మీకు అందించబడతాది. ఓకే సార్. భారతదేశమా యెహోవా మాట ఆలకించుము. ప్రభువా, మా భారతదేశం యొక్క క్షేమము కొరకు మేమందరము కలిసి ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, మా భారతదేశమును నీవెంతగానో ప్రేమించినావు. మొదటి శతాబ్దములోని నీ ప్రియమైన శిష్యుడు తోమాను మా దేశమునకు నువ్వు పంపించి సువార్తను అందించినావు నైనా. పరిశుద్ధ గ్రంథములో 2 సార్లు మా భారతదేశం యొక్క పేరును నీవు వ్రాసి ఉన్నావు నైనా. అనేక మంది మిషనరీస్ని ప్రభువా మా భారతదేశమునకు నువ్వు పంపించి సువార్తను అందించి ఉన్నావు నైనా. మా భారతదేశంలో అనేక మంది మిషనరీస్ యొక్క రక్తము చిందించబడినటువంటి ప్రాంతములనైనా ప్రభువా, ఇటువంటి ఈ యొక్క ప్రాంతము మా దేశము ఈ రోజునైనా సాతాను చేతిలో బంధించబడినది. ప్రభువా, సృష్టి మిగుల ఆసక్తితో దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు మూలుగుచు ఎదురు చూచుచుండగా ఉదయకాల సమయంలో జీవము గల దేవుని మందిరములోనైనా నీ దాసులము నీ సేవకులమైన మేమందరమును కలిసి రాబోచున్న ఎలక్షన్స్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యో ప్రభువా, ప్రస్తుతము మా దేశమునైనా మతమనే ముసుగు మీద ఉన్నది నైనా. అయ్యో, భయంకరమైనటువంటి అపవాది క్రియలతో మూలుగుతున్నది నైనా. ప్రభువా నైనా, ఈ సమయంలో మా భారతదేశంకి విడుదల కొరకు ప్రార్థిస్తూ ఇదిగో నైనా, ముఖ్యంగా మా రాష్ట్రంలో మే 13వ తారీఖున జరుగుతున్న ఎలక్షన్స్ కొరకును అలాగే 2 విడతలు కంప్లీట్ అయినైనా మిగిలిన ఫేజెస్ కూడా మా ప్రభువా దేవా నీ నామమునకు మహిమకరముగా ఇది మా భారతదేశం ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశమునైనా ఇటువంటి దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశములన్నిటికీ దీవెనకరముగా ఉండినట్లు మతం అనే ముసుగును తొలగించుమనైనా ప్రభువా యేసు నామములో ప్రార్థన చేయొచ్చు. మా దేశం మీద నీ వాక్కును విడుదల చేయుచున్నామనైనా ప్రభువా, ఎలక్షన్స్ నైనా శాంతియుతముగా జరిగినట్లు ప్రార్థిస్తున్నాం. ఇది మా భారతదేశం యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కొరకునైనా వారికి తోడుగా ఉన్న డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ 2 కొరకును మేము ప్రార్థిస్తున్నాం నైనా. వారు వేస్తున్న ప్రతి ప్రణాళికనైనా దేవా నీ చిత్తమును నెరవేర్చేదిగా ఉండినట్లు సహాయం చేయండి. ఏ విధమైన పక్షపాతము వారు చూపించకుండా ఏ ఒక్క పార్టీకి వారు సపోర్టుగా ఉండకుండా నైనా వాళ్ళు ఇండిపెండెంట్ ఛార్జెస్లో ఉన్నారు కనుక నిష్పక్షపాతముగా ఈ ఎలక్షన్స్ విషయంలో ప్రతి ఆలోచన ప్రతి విధానమును దేవా నీకు అప్పగించుకుంటున్నాం. ప్రత్యేకముగా ప్రభువా ఈవీఎం మెషిన్స్ కొరకు మేము ప్రార్థన చేయించున్నామునైనా. ప్రజలలో ఎంతో కలవరం ఉంది నైనా. ఆ కలవరములన్నీ తొలగించి ప్రభువా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్నైనా వాటి యొక్క యాక్సెసరీస్ అన్నీ కూడా క్రమముగా సక్రమముగా పనిచేయనట్లునైనా ఏ విధముగాను ఎటువంటి ఒక్క పార్టీ వైపే మొగ్గు చూపించుకుంటున్నట్లుగా సహాయం చేయనైనా. వాటి యొక్క డిజైన్స్నైనా వాటి యొక్క టెక్నాలజీని చేతిగా అప్పగిస్తున్నాం. ప్రభువా దేవా సహాయం చేయండి. అలాగే నైనా ప్రతి పోలింగ్ బూత్ కొరకునైనా ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న నేను పోలింగ్ ఆఫీసర్స్ కొరకు పోలింగ్ స్టాఫ్ కొరకునైనా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ నైనా పోలీస్ యంత్రాంగముల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నైనా. అచ్చట ఉండే వాలంటీర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఏ విధమైనటువంటి హింస కానీ నైనా ఏ విధముగాను ప్రభువా ఇటువంటి అల్లరులు నేను జరగకుండానట్లు శాంతియుతముగా జరుగునట్లు దేవా నీ యొక్క కృప వారికి తోడుగా ఉంచండి. ఆ పోలింగ్ బూతుల చుట్టూ మా ప్రభువా ప్రార్థన కంచె వేచినామునైనా ఆ పోలింగ్ బూతుల చుట్టూనైనా నీ యొక్క కృప తోడుగా ఉంచినైనా అపవాది చేసే ప్రతి అల్లరితో నాటపాటలన్నిటినీ యేసు నామములో బంధించుచున్నామునైనా. స్తోత్రం. 95
కోట్ల పైన ప్రజలనైనా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏ ఒక్కరూ కూడానైనా ఓటును నిరుపయోగము చేయకూడదునైనా. ప్రతి ఓటరు బాధ్యతాయుతముగానైనా నిష్పక్షపాతముగా తన మనస్సాక్షికి తగినట్లుగా మా ప్రభువా ఓటును వినియోగించుకున్నట్లు సహాయం చేయండి. మతము కానీ, కులము కానీ, జాతి కానీ, నైనా డబ్బు కానీ ప్రభువా